135వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏరియా పీఠమ జనరల్ మేయర్ శ్రీ వీసం కృష్ణయ్య గారికి, అదేవిధంగా మన డీజీఎం పర్సనల్ శ్రీ తుకారాం గారికి, మరియు ఎస్సీ ఎస్టీ లైన్ ఆఫీసర్ శ్రీ ఉండం బ్రహ్మం గారికి, శ్రీనివాస్ గారికి, మరియు బూరుగుల రామారావు గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ సమితి పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. ఇలా సింగరేణి వ్యాప్తంగా, ఈ భారతదేశ వ్యాప్తంగా, ఈ దేశ చరిత్ర పుటల్లో విశ్వ విజేతగా నిలబడినటువంటి మహనీయుడు, మహానుభావుడు, అణగారిన వర్గాల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా, అంబేద్కర్ మూతికి ముంత నడుముకి తాటాకు కమ్మ కట్టినటువంటి అగ్రవర్ణాల భావజాలానికి వ్యతిరేకంగా తన అక్షర జ్ఞానంతో బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి నిమ్న జాతుల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని అలా సింగరేణి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నిర్వహించే దానికోసం తన ప్రత్యేకమైన ఫండ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజల కోసం నాడు జాతీయ ఉద్యమంలో, మరోపక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసే దాంట్లో వంతు పాత్రను పోషించినటువంటి సామాజిక తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది, న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, సంబంధ వర్గాల కోసం, మహిళల అభివృద్ధి కోసం, ఈ దేశంలో విద్య, వైద్యం, ఉపాధి అందరికీ సమానంగా ఉండాలని, ఈ దేశంలో సమానత్వం ఉండాలని, సమాజ స్థాపన కావాలని ఏదైతే లక్ష్యంతో ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ మనందరికీ సూచిస్తూ ఉన్నది. ఏ ఆశయ సిద్ధి కోసమైతే ఆనాడు రచించినటువంటి మహత్తర రాజ్యాంగం ఇలా మనకు అనేకటువంటి హక్కుల్ని తీసుకొస్తూ ఉన్నది. ఇలా కార్మికులు రావాల్సినటువంటి హక్కులు ఇలా రాజ్యాంగం మాదిరిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి విధంగా ఇలా కార్మిక రంగంలో అనేకటువంటి హక్కుల్ని, చట్టాలని తెచ్చుకున్నటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా వారు సూచించిన విధంగానే ఇలా అనేకటువంటి హక్కుల్ని ఇలా కార్మిక వర్గం తీసుకుంటా ఉన్నది. ఈ క్రమంలోనే మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉన్నది. ఇలా ఏదైతే మహనీయుడు తరాల చీకటిని తరిమి కొట్టడం కోసం వెలుతురై అఖండ జ్యోతిగా వెలిగినటువంటి మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు సూచించినటువంటి ఆశయాన్ని, ఆయన మార్గంలో నేడు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మన రామారావును చెప్పుకున్నాడు, చాలా బాధగా తన రెండోటి ఉద్యోగాన్ని మన ముందు ఉంచాడు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని హరించుకుంటూ ఇలా హక్కుల్ని ఆస్వాదిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ ఏ పక్షాన ఉన్నటువంటి మహనీయుడికి మన ఘనమైన నివాళులిస్తానో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉన్నది, మా అందరిపైన ఉన్నది. ఇలా మహానుభావుడు అంబేద్కర్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాదు, ఇలా అందరి సంబంధ వర్గాల కోసం ఈ దేశంలో అన్ని ప్రజల పేద వర్గాల నుంచి, అట్టడుగు వర్గం నుంచి వెనక వర్గం వరకు కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేకటువంటి సూచనలు చేసినటువంటి అంశం ఉన్నది. అటువంటి మహనీయుడిని తలుచుకోవడం కోసం ఇలా మనమైతే ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఏ ఆశయం కోసం అయితే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి రాజ్యాంగం, ఇలా మనకు రావాల్సినటువంటి ప్రాథమిక హక్కులు
ఇవాళ ఏ వైపుగా కొనసాగుతున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవడం అవసరం ఉన్నది. ఇలా మనకు ఏదైతే ఆశయం కోసం ప్రాథమిక హక్కులు సూచించడం ఆ ప్రాథమిక హక్కులు ఇలా నెట్టివేయబడతా ఉన్నాయి. మరో పక్క రిజర్వేషన్లు కంటి తుడుపుగా సాగుతూ ఉన్నాయి. అంతేకాదు ఏదైతే దొంగల మాటల దేశభక్తులని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ని ఇలా పప్పు బిల్లల్లాగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు మన ముందు అవపడుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మనమంతా పోరాటాలకు సందర్భట్టు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి మార్గంలో నడవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఈ మస్తున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నటువంటి వ్యవసాయం కూడా ఇలా అయితే కార్పొరేటర్ శక్తులు చూపించిన దాంట్లోనే నడిచే విధంగా ఇలా శక్తులు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆశయ సిద్ధి కోసం తన ఉన్నటువంటి అనేకటువంటి అకృత్యాలని అనేకటువంటి వాటిని కూడా నిలదొక్కుని అగ్రవర్ణాలు అదిపై చేసినటువంటి దాడులను కూడా వదిలించుకొని ఈ దేశంలో అందరికీ కూడా సుసంపన్నంగా సుచిత్రమైనటువంటి జీవితం కావాలని ఏదైతే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాతంత్ర దేశంగా నిలబడాలని ఉంటే ఏదైతే ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిండో ఆ ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాశిష్టు శక్తులకు వ్యతిరేకంగా మనం అంతా నిలబడి ఈ దేశాన్ని కాపాడుకునే కోసం ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునే నిలబడిన నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ఆ మహనీయుడు 130వ జయంతిని పురస్కరించుకొని ఇలా సింగరేణి వ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి యాజమాన్యం తను ఉన్నటువంటి అందరికీ కూడా ఇలా ఫండ్లను ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో ఈ దేశ సింగరేణి అందరినీ కూడా మమేకం చేసుకొని ఆ మహనీయుడిని తలుచుకునే విధంగా ఆ మహనీయుడు చేసినటువంటి సేవల్ని కొనియాడడం కోసం ఆ ఆశయాల్ని ముందు తీసుకుపోవడం కోసం ఈ ఆశయం కోసం పనిచేస్తాడు ఆశయం కోసం మనమంతా పునరంకితమై ముందుకు సాగదమైనటువంటి సంకల్పంతో ఈరోజు ఈ 130వ జయంతి ఉత్సవాలు నడిపారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ పక్షాన హృదయపూర్వకటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి సింగరేణి యాజమాన్యానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఓబీసీ అందరికీ కూడా సంబంధ వర్గం అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ నజీర్ అహ్మద్ గారు. చాలా చక్కగా సమగ్రంగా అనర్గళంగా ప్రస్తుత పరిస్థితులను టచ్ చేస్తూ మీరు ఇచ్చిన మెసేజ్కి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.